కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షుడు. ఇప్పటికే జీవీఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకి పనిముట్లు లేవు. అసలు పుష్గార్డులు కానీ లేకపోతే చీపుర్లు కానీ లేకుండా కొనుక్కొని పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే నిన్న మొన్నటి నుంచి జీవీఎంసీ అధికారులు ప్రతి కార్మికుడిని కూడా తెల్లవారు 5 గంటల మీరు వచ్చేయాలి, 5:30 కల్లా మీరు గల్లీలో పనిచేయాలి, లేకపోతే మాత్రం పనులు ఆపే పని చేస్తాం, లేకపోతే మీకు మచ్చరయ్యం అని చెప్పి ఆపే పని చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఈరోజు పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి విశాఖపట్నం నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు పనిచేస్తున్నారు. మరి వాళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే తెల్లవారి 5 గంటల వార్డు ఆఫీస్ రావాలంటే వాళ్ళు 8 గంటలు లెగాలి, ఇక్కడికి 8 గంటలు రావాలి. కాబట్టి ఇప్పటి వరకు మాకు మీరు ఇచ్చే సర్క్యులర్ కూడా 6 గంటలకు మీరు రావాలి అని చెప్పి సర్క్యులర్ ఇచ్చారు. కాబట్టి ఆ సర్క్యులర్ ప్రకారంగా ఉన్న వాళ్ళందరూ కూడా 6 గంటలకు వచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి అందులో కూడా ఒక పావు గంట అరగంట చెప్పి గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. మరి అది కూడా లెక్క చేయకుండా మీరు తెల్లవారి 5:30కి అధికారులందరూ వచ్చేసి రోడ్లన్నీ శుభ్రంగా లేవంటే ఎలాగవుతుంది? కాబట్టి ఏదైనా సరే మాత్రం కార్మికులైన మాత్రం 6 గంటల మాత్రం ఏదైతుందో దానికే వస్తారని చెప్పి చెబుతూ ఉన్నాం. అలాగే ఇప్పటికే జీవీఎంసీలో చనిపోయిన కార్మికులు కానీ లేకపోతే అనారోగ్యంతో ఉన్న కార్మికులు కానీ లేదంటే ఇప్పటికే ఎండిఎఫ్ఆర్ఎస్ ఏదైతుందో ఎండిఎఫ్ఆర్ఎస్లో ఒకరు బదిలీ ఒకరు వచ్చి పనిచేస్తున్నారు. పనిచేస్తే వాళ్ళకేమో ఎండిఎఫ్ఆర్ఎస్ పడుతుంది, పనిచేసిన కార్మికులే పనిచేస్తున్నారు. మరి ఇలాంటి బదిలీ వర్గాల్లో కూడా అభ్యర్థం చెప్తున్నారు. మరి మీరు ఎందుకు డెత్ పోస్టులు వేయట్లేదు? మీరు ఎందుకు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయిన స్థానంలో వాళ్ళ పిల్లలు ఎందుకు ఉద్యోగాలు తీసుకోవట్లేదు? కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేయండి. ఇంకా విశాఖపట్నంలో గోల్డ్ ఖాళీలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ పిల్లలతో ఫిలప్ చేసినట్టయితే ఇంకా నగరం ఇంకా శుభ్రంగా ఉంటుంది కదా. మరి మొన్న విశాఖపట్నానికి 5వ ర్యాంక్ వచ్చింది, ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకున్నారు. మరి ఎవరు వాళ్ళు తీసుకున్నారు? మరి ఈ కార్మికులందరూ పనిచేస్తున్నారు కాబట్టి కదా ఈరోజు అవార్డు తీసుకున్నారు. విశాఖనగరం మంచి పేరు వచ్చిందంటే ఈ కార్మికులందరూ పనిచేస్తున్నారు కాబట్టి కదా వచ్చింది. ఒక కార్మికుడు పారిశుద్ధ్య గారు కూడా ఒక కార్మికుడు పనిచేస్తే ఆ యొక్క కార్మికుడి మీద 9 మంది సూపర్వైజింగ్ ఉంది. అంటే పని చేయవలసిన ఎవరు పని చేయాలి? ఒకే ఒక కార్మికుడు పనిచేస్తున్నాడు. కాబట్టి దీన్ని అయితే మాత్రం మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే ఈ కార్మికులందరూ కూడా ఇప్పటికే పనిచేసి శుభ్రంగా విధులు నిర్వహిస్తున్నారో వీళ్ళ మీద ఎటువంటి ఇబ్బందులు పెడితే మాత్రం మున్సిపల్ కార్మికులందరూ కూడా మన విశాఖపట్నంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు కానీ అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కానీ నీటి సరఫరా కార్మికులు కానీ లేదా సిఐటీలో ఉన్న కార్మికులందరూ కూడా మరో సమ్మె కూడా వెళ్తారు. దానివల్ల నగరంలో ఉన్న ప్రజలకు కానీ లేకపోతే నగరానికి కానీ ఎటువంటి ఇబ్బంది అనేది మాత్రం దానికి పూర్తి బాధ్యత అనేది ఈ యొక్క పాలక వర్గానికి జీవీఎంసీ అధికారులే వహించాలని తెలియజేస్తున్నాం.